నమస్కారం వెంకన్న గారు. ఏం జరుగుతున్నది? అసలు దేవరాపల్లి మండలంలోని కనీవిని ఎరగని రీతిలోని, ఎప్పుడూ లేని రీతిలోని ఇసుక అక్రమార్జంగా తరలిస్తున్నారని తెలుస్తున్నది. ఎంతవరకు నిజము? దీనికి ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతుందని ఒక పక్క చెబుతున్నారు. అది నిజమా ఏంటండి? నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. విశ్వాస్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. దేవరాపల్లి మండలంలోని అక్రమ ఇసుక అనేటువంటిది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. కానీ అది కొంతమందికి లక్షలాది రూపాయలు సంపాదించేయడానికి ఉపయోగపడుతుంది. అది సక్రమంగా లేదనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. రెండోది, ఇక్కడ ఇసుక అనేటువంటిది మొన్న ముంతా తుఫానుకి గేట్లు అనేటువంటివి రేవాడి గేట్లు ఎత్తారు. దాంతో ఇసుక ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా కొట్టుకొచ్చింది. కుప్పలు తెప్పలుగా ఈ రోజు ఇసుక అంటే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తా ఉంది. దీన్ని కొన్ని పంచాయతీలు వేలం పాటలు వేసి అనాథరైజ్డ్గా ఇసుక అనేటువంటిది రాత్రి పూట ప్రొక్కలైన్ ద్వారా తవ్వేసి పగల దాన్ని ట్రాక్టర్ల ద్వారా ఎక్కించుకొని పోయినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. నిన్న ఎమ్మెల్యే గారు ఇసుక ఎక్కడైనా సరే కనిపిస్తే ఈ మండలం గాని ఈ నియోజకవర్గం గాని దాటి వెళ్తే మీరు పట్టుకోండి అని చెప్పేసి పోలీసులకి, రెవెన్యూ అధికారులకి, సచివాలయం ఉద్యోగులకి ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ఓకే, కానీ అదేనండి. ఇదే విషయం పైన నిన్న ప్రజా దర్బార్ ఏదో ఎమ్మెల్యే గారు పెట్టారంట. ఆ పెట్టి ప్రజా దర్బార్లోనే ముఖ్యంగా అధికారులు కూడా ఆదేశాలు